ఫ్రైడే రోజేమో ఫెస్టివల్. నేను థర్స్డే ఆఫీస్ వర్క్ చూసుకొని ఈవినింగ్ బయలుదేరి వచ్చేద్దాము అనుకున్నాను. ఈ ఫ్లవర్స్ అన్ని తీసి పెట్టినాను, కానీ ఆ రోజు కుదరలేదు. ఇంకా గురువారం రోజు రాత్రి మా అక్క అత్త ఇద్దరు కలిసి దేవతని సింపుల్ గా ఉన్న ఫ్లవర్స్ తో అలా అలంకరించారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఈ వీడియోని తీయడానికి నాకు హెల్ప్ చేసింది మా చిన్నత్త వాళ్ళ కూతురు. వీడియో అంతా షూట్ చేసేసాక చెప్పింది, వదిన ఇంతకు ముందు నల్ల ద్రాక్ష తిన్నావు కదా, అది పంటికి కొంచెం అలాగే అతుక్కొని ఉంది అని. వీడియో స్టార్టింగ్ లోనే చెప్పుండొచ్చు కదా కావ్య అంటే, చెప్దాం అనుకున్నా వదిన, కానీ అలా కంటిన్యూ చేసేసాను అని చెప్పింది. ఈ జామ చెట్టు మా ఇంటికి ఎదురుగా ఉంటుంది. చెట్టు నిండక కాయలే, రాలిపోయినాయి కింద సగం అయితే. నేను నిజానికి లాస్ట్ వీడియోలోనే కాకరకాయ చెట్టు చూపిస్తా, ఆ చెట్టు గురించి చెప్పాలనుకున్నా, కానీ ఈ కోడి పిల్లలు చూసి వాటి స్టోరీ కంటిన్యూ చేసిన. చూపిస్తా. మా అవ్వ నాటిండే కాకరకాయల చెట్టు, దీనికి ఒక స్టోరీ ఉంది. ఇక్కడ ఉంది ఆ కాకరకాయ. కాయలేమో చాలా కాస్తుందంట, కానీ ఇట్లా పుచ్చిపోతున్నాయంట. అందుకని మా అవ్వ ఏం చేసిందంటే, దానికి ఒక సద్దన్నము దాంట్లో ఇనుము కట్టి పెట్టిందంట చెట్టుకి. అట్లా కడితే అది తగ్గిపోతుందని, కానీ అదంతా ఏం వర్కౌట్ అవ్వలేదంట. చాలా బాగున్నాయి. మీకు ఏమన్నా రెమెడీస్ తెలిస్తే ఇట్లా దగ్గరికి చూపి. మీకు ఏమైనా రెమెడీస్ తెలిస్తే ఇలాంటివి రాకుండా కామెంట్ చేయండి, అట్లా ట్రై చేద్దాం. మా అవ్వకి చెప్తా, అమ్మ అట్లా కాదు ఇట్లా చేయమా పోతుందంట అని చెప్తా. ఇంకొకటి, ఈ గిరికి వడ్లు ఆల్రెడీ తెచ్చిన, వర్షం పడింది అందుకే అంత మంచి పెద్దగా వచ్చేసినాయి. ఇంకా మా కోడి పిల్లలు చూపిస్తాను. మొన్న ఆల్రెడీ చూపించిన కదా, చూడు ఎంత అయిపోయినాయి ఒక్కొక్కటి. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏమంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ చెట్లంతా చిన్నగా ఉన్నాయి. ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవంతా చిన్నగా ఉన్నాయి. 1 month అయిందంటే ఇప్పుడు అంతా ఇరిగిపోయినాయి. ఇంటి చూసేసి ఫ్లవర్స్ ఆ చెట్టు. ఇంకొకటి ఏంటంటే, వీటిని ఏమంటారంటే రుద్రాక్ష పూలు అంటారంట. ఇంకొకటి ఇవి కూడా ఈజీగా పెరిగిపోతాయి. వీటికి ఏం మనం పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా కాయలు ఉంటాయి, చూపిస్తా. మంచి కాయ కోసం ఇట్లా ఈ కాయలు ఉంటాయి. ఇక్కడ ఉంటాయి గింజలు. ఇది ఇంకా ముదిరితే కొంచెం ఎల్లోగా అయిపోతుంది కాయనే. ఆ గింజలు ఊరికే అట్లా వేసి కొన్ని నీళ్ళు పెట్టినామంటే 1 monthలోనే కాసేస్తాయి ఇలా మంచిగా. ఇంకొకటి మా జామ చెట్టు, కాయలు తినేవాళ్ళు లేక ఇట్లా అయిపోయినాయి. అంతా రాళ్ళు కింద పడిపోయినాయి అసలు, చూడండి. అయినా మా అత్త వాళ్ళు అప్పుడప్పుడు ఎవరన్నా వస్తా అంటే వాళ్ళ దగ్గర కోసి పంపిస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏమంటే, ఈ కాయలు అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని తింటేనే టేస్టీగా ఉంటాయి. ఇక్కడ కాదు, ఇంకా అక్కడైతే ఎన్ని పడిపోయినాయి అసలు, కానీ టేస్ట్ బాగా తీయగా ఉంటాయి. అక్కడంతా ఎంత పడిపోయినాయో. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతము, పూజ అంతా ఫినిష్ చేసుకొని అత్త మామ వాళ్ళు చేను దగ్గరికి వెళ్ళినారు టమాటాలు కోసేదానికని. మేము కూడా ఆ పని చూసేదానికి కాదు, నిజానికి చేసేదానికి కొంచెం పని పెండింగ్లో ఉందంట. మేము వెళ్తే ఈవినింగ్ లోపు కొంచెం ఫినిష్ అవుతుంది, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని వెళ్తున్నాం. చూద్దాం అక్కడ మా అత్త వాళ్ళు ఎంతవరకు చేసినారు, మేము ఎంతవరకు చేయాలి చూద్దాం. దారిలో చేను దగ్గరికి వెళ్తూ ఉంటే చింతకాయల చెట్టు కనిపించింది. చింతకాయల చెట్టు కంటే పచ్చగా ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే. మీకు ఇట్లా పచ్చి చింతకాయ ఎంత ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా దీనికంటే వీటిని నీట్గా వాష్ చేసేసి ఒక రోల్లో వేసి సాల్ట్ కారం వేసుకొని దంచుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చికాయలు కూడా ఓకే నాకైతే, ఎందుకంటే నాకు పులుపు అంటే కొంచెం ఇష్టము, అందుకే అలా తినుకుంటా. టైం ఉంటే ఇట్లా హాలిడేకి ఊరికి వచ్చేసి పచ్చి చింతకాయలు దంచుకొని తినండి, సాల్ట్ కారం వేసుకొని సూపర్గా ఉంటాయి. మళ్ళీ చింత చెట్టు కనిపించింది కదా దారిలో వెళ్తా ఉంటే, ఇప్పుడు ఈ పూలు కనిపించినాయి, బాగా ఇడిగిపోయినాయి. వీటితో మేము చిన్నప్పుడు ఒకలాగా ఆడుకునే వాళ్ళము, ఒక ఐటెం లాగా వీటిని చేసి
అంటే బాల్ లాగా. అది ఎట్లా చేసేదో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, దీంతో ట్రై చేద్దాం. సేమ్ ఇదే ప్లేస్లోనే ఈరోజే ఈ ఫ్లవర్స్తో బంతిలాగా ఎలా చేయాలని ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. దానికి 27K వ్యూస్ అలా వచ్చాయి. ఆ వీడియోని చూసి ప్రస్తుతానికి 23 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఆ షార్ట్ వీడియోలో ఇంత డీటెయిల్గా ఏమీ లేదు, జస్ట్ ఫ్లవర్స్ కోసిండేది, నెక్స్ట్ బాల్ లాగా రెడీ చేసిండేది, అది మాత్రమే ఉంది. దీంట్లో క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు మన చేతిలో ఎన్ని ఫ్లవర్స్ అయితే పట్టుకోగలుగుతామో అన్ని ఫ్లవర్స్ ని కోసుకోవాలి. నెక్స్ట్ మనం చేతిలో పట్టుకున్న పూల అంతా రివర్స్ మళ్ళించాలి, అంటే స్టెమ్స్ అంతా మన సైడ్ ఉండాలి. ఇప్పుడు వాటి మధ్యలో మళ్ళీ ఫ్లవర్స్ ని కోసుకుంటా అలా అడ్జస్ట్ చేసుకుంటా, అంటే వాటి మధ్యలో ఇలా పెట్టుకుంటా వచ్చేయాలి. నేను చెప్పేదానికంటే మీకు చూస్తేనే మంచిగా ఐడియా వచ్చేస్తుంది. ఈ పూలంతా చాలా ఇడిగిపోయినాయి, అందుకే మధ్య మధ్యలో అవి రాలిపోతున్నాయి. మీలో ఎవరైనా ఇలా పూల బంతిని తయారు చేయాలి అనుకుంటే అలా ఇడిగిపోయినవి కాకుండా, అలా మొగ్గలుగా ఉన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్నవి తీసుకోండి, బంతి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇంకా ఈ వీడియో అయితే ఆగస్టు 15న షూట్ చేసిండేది. ఆ రోజు ఫ్రైడే, ఆ రోజే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేశాము. పండగ ఒక పక్క, ఇంకో పక్క టమాటాలు కోయాలని అత్త మా అమ్మ వాళ్ళు వెళ్ళారు. నేను ఈ రోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఇంకా ఇల్లు చేరేసరికి ఆఫ్టర్నూన్ అలా అయిపోయింది. ఇంకా అత్త అయితే ఒక శారీని స్టిచ్చింగ్ చేయించి పెట్టింది, ఇలా పూజ రోజు కట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు అని. ఇంకా నేను వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా అత్త వాళ్ళు టమాటాలు కోసేదానికి వెళ్ళిపోయినారు. ఇంకా మేము డైరెక్ట్ గా అక్కడికే వెళ్తున్నాం, అందుకే ఆ శారీ ఆ రోజు కట్టుకోలేదు. చేను దగ్గర టమాటాలు కోసేది లేట్ అయిపోతుంది, రండి పిల్లలు అంటే మేమేమో ఇలా పత్యాపారాలు చేసుకుంటా ఉన్నాం దారిలో. ఈ వ్లాగ్ ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. అక్కడికి వెళ్ళి టమాటాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు కోసారు, మనం ఎంతవరకు కోయాలి, అదంతా షూట్ చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఇన్ కేస్ లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న సబ్స్క్రిప్షన్ ఎక్కడికి పోదు, నేను కంటిన్యూగా రెగ్యులర్ గా వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. చూసారు కదా, ఫైనల్ గా మన ఈ ఫ్లవర్స్ తో చేసిన బంతి ఇలా రెడీ అయ్యింది. ఈ రోజు వ్రతం, నెక్స్ట్ డే మళ్ళీ నరసింహస్వామి కొండ ఎక్కాలి మార్నింగ్. ఆల్రెడీ ఛానల్లో మనం నరసింహస్వామి కొండ ఎలా ఎక్కాము అని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేసాను. ఆ వీడియోస్ అన్ని చూడాలి అంటే ఛానల్ నేమ్ కింద షార్ట్స్ అని క్లిక్ చేస్తే వాటిలో కనిపిస్తాయి రీసెంట్వి. ఇప్పుడు టమాటా చెట్ల దగ్గరికి వెళ్ళాము. ఈ చెట్లు ఏ టైంలో నాటాము అని వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి, షార్ట్ వీడియోస్ అవి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చూడాలని వెళ్ళి చూడండి. ఈసారి నా దృష్టి మళ్ళీ ఈ మామిడి చెట్టు మీద పడింది, ఎందుకంటే సీజన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మామిడి పూత స్టార్ట్ అయ్యింది ఈ చెట్టుకి ఒక్కటే. ఇక్కడ టమాటా చెట్ల మధ్య కాలువల్లో ఇంకా అత్త కూరగాయల చెట్లు కూడా నాటింది. ఇంకా టమాటాలు కోసేటప్పుడు మధ్య మధ్యలో అవి కనిపిస్తే వాటిని కూడా పీకి పెట్టినారు ఇక్కడే. వీటన్నిటిని ఒక తావేసి మళ్ళీ ఫైనల్గా ఈవినింగ్ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు అన్ని మూట కట్టుకొని వెళ్ళటమే. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే టమాటాలని ఎంత ఇష్టంగా తినేదాన్నో, బాక్సే ముందర పెట్టుకొని ఎర్రెర్రగా ఉండే కాయలు ఏరుకొని మరీ తినేదాన్ని. ఇక్కడ రీసెంట్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి, అందుకే ఈ కాయని తీసుకొని క్లీనింగ్ వాషింగ్ ఏం లేకుండా డైరెక్ట్గా అలానే తినేసాను. ఇంకా మా ఈ టమాటాలకైతే కాయలంతా అయిపోయే టైంకి రేటు స్టార్ట్ అయ్యింది. మా మామ అయితే 2-3 సార్లు అంటనే ఉన్నాడు, పెట్టిండే పెట్టుబడి కూడా రాలేదు ఈసారి టమాటాల్లో అని. ఈ రోజు అయితే నేను ఇంటికి వచ్చాను కాబట్టి ఈవినింగ్ అలా వచ్చానంతే. నార్మల్గా అయితే మా అత్త మా అమ్మ వాళ్ళు నైట్ వరకు కూడా ఇక్కడే ఉండి కాయలంతా గ్రేడింగ్ చేసి మళ్ళీ వెళ్తారు ఇంటికి. మేము ఇక్కడికి వచ్చేసరికి టమాటాలు కోయడం సగానికి పైనే అయిపోయింది. సగానికి పైన కాదు, లాస్ట్లో 4 కాలువలు ఉన్నాయి అంతే. రీసెంట్గా వర్షం పడి కాలువలో కాయలన్నీ పడిపోయినాయంట, మామ అలా చెప్తా ఉన్నారు. మేము ఆ పక్క టమాటాలు వెక్తున్నాము. చిన్న పాము కనిపించింది అంతే, ఆ పక్క నుంచి చెప్పులన్నీ ఈ పక్క ఎత్తుకొచ్చేసినాం. మా అత్త వాళ్ళు వండుకొని సరే మీరు వెళ్ళిపోండి చెట్టు కిందకి అన్నారు ఒకేసారి.
కాయలు కోయడం అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ కాయల్ని గ్రేడింగ్ చేయాలి. మా మామ అంతా క్లియర్గా చెప్పిస్తాడనమాట. చిన్న చిన్న కాయలు ఒక బాక్స్లో వేయాలో, మీడియం సైజు ఒక దాంట్లో వేయాలా, పెద్దగా ఉండేటి ఒక దాంట్లో వేయాలా అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మా అత్త పెద్ద కాయలు వేసేదానికని రైట్ సైడ్ ఒక బాక్స్ పెట్టుకునింది. నేనేమో చిన్న చిన్న కాయలు ఎత్తి దాంట్లో వేసినాను, మళ్ళీ తీసేసినాను. మేము ఇలా కాయలు గ్రేడింగ్ చేస్తా ఉంటే కొంచెం సేపటికి మా రెండో అత్త వాళ్ళ కొడుకు వచ్చాడు, పెద్ద కొడుకు. ఇంకా యూట్యూబ్కి ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా వెనకలుండి వీడియో తీస్తాను నువ్వు ముందర ఏదైనా చెయ్యి అంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా మోటివేషన్గా ఉంటుంది. అలా కాకుండా మనమే నా ఫోన్ తీసుకో, నన్ను ఇలా వీడియో తీ, నన్ను అలా వీడియో తీ అంటే ఎలాగో ఉంటుంది. ఓకే, ఇలాంటివన్నీ మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా వీడియోలో చెప్తాను. ఇంకా టైం అయిపోయింది, నైట్ అయిపోయింది అప్పటికే. నేనేమో ఇలా ఎర్రగా నిగనిగా ఉండే కాయలు కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా మేము చేను దగ్గర కోసిన కూరగాయలన్నీ మూట కట్టుకొని ఇంటికి బయలుదేరేసాం. నెక్స్ట్ డే మళ్ళీ నరసింహస్వామి కొండ ఎక్కాలి అని చెప్పాను కదా, అది ఈ రోజే. ఆల్రెడీ కొండ ఎక్కి వచ్చేసాము. ఇంట్లో అలా కొంతసేపు కూర్చున్నాను అంతే. ఇలా పిల్లలు చెట్టు ఎక్కేసిన్నారు. అరే నాకు కొన్ని కోసియన్రా అని ఇంట్లో నుంచి గిన్నె పట్టుకొని వచ్చాను నేను. ఈ చెట్టుని మా అవ్వ నాటింది. ఈ కాయలు చూసేదానికి చిన్నగా ఉంటాయి కానీ తీయగా స్వీట్గా ఉంటాయి. చెట్టు ఎక్కిన పిల్లోడు కొమ్మని ఒక ఊపు ఊపాడంతే, కాయలన్నీ దమదమాని కింద పడిపోయినాయి. ఈ వీడియోనంతా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మేము ఊరికి వచ్చినప్పుడు చేసే ఇలాంటి పనులన్నీ మాకు సంతోషంగా సరదాగా అనిపిస్తాయి. ఇంతటితో ఈ వీడియోకి ముగింపు పలుకుతున్నాను. అమ్మయ్య, వాయిస్ ఓవర్ అంతా ఫినిష్ అయ్యాక మా ఏరియాలో వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్.